దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొలసీ పత్రిక 1వ అధ్యాయము అందరము కలిసి 13, 14 వచనాలు చదువుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి బిగ్గరగా తేటగా చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభుదినమందు మీ సన్నిధిని ఆరాధించడంలో మేము ప్రవేశించనట్టుగా మా గమనాన్నిచ్చిన మీ పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడి మా ప్రభువా మీ కొరగైన ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని మీరు నింపండి. మా ప్రాణాత్మ దేహములను మీరు పవిత్రపరిచి మమ్మల్ని అంగీకరించు. మీ సేవ కొరకై యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగంలో పౌలు అపొస్తలుడు కొలొస్సై పట్టణంలో ఉండే ప్రజలకు, విశేషంగా క్రీస్తునందు విశ్వాసులైన వారికి ఈ పత్రికలు రాస్తూ ఆయన వ్రాసిన మాటలను 13, 14 వచనాల్లో మనం చదివాం. ఇందు ముందుగా ఆయన అనే మాటను మనం చూస్తాం. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని. కనుక 1వ అధ్యాయం 1వ వచనం మొదటి పంక్తిలో క్రీస్తునందు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి పత్రిక అంతటిలో ప్రభు అయిన క్రీస్తును బహు విపులంగా మనము పరిచయం చేయబడుతూ వస్తాం. కాబట్టి ఆయన అని చెప్పబడిన ఈ మాట మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఏం చేశాడు అనేది మనం చూస్తాం. దానికంటే ముందుగా ఆ ప్రభు అయిన క్రీస్తు ఎవరికి చేశాడు అనేది మనం చూస్తాం. అందుకని చదివిన 13వ వచనం 2వ పదం ఏంటి? 2వ పదం మనలను అనే మాటను మనం చూస్తాం. మనలను అన్నప్పుడు పౌలు అపొస్తలుడు తనను కొలొస్సైలో క్రీస్తునందు విశ్వాసులతో కలుపుకుంటూ మాట్లాడిన మాట అది. నాడు వారికి కావచ్చు, అయితే ఈరోజు క్రీస్తునందున్న వారందరి విషయంలోనూ ఈ మాట ఎంతో వాస్తవము. కాబట్టి మనలను అని అన్నప్పుడు నాటి భక్తులు మాత్రమే కాదు, క్రొత్త నిబంధన 3వ శతాబ్దం పౌలు కొలొస్సైలే కాదు, ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న హేరాపోలిస్, లవొదికియా దగ్గరగా ఉన్నటువంటి అనుబంధ సంఘాలని కూడా మనం చూస్తాం. చిన్న ఆసియాలోనే కాదు, నాడు ప్రపంచ దేశాల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు. ఈరోజు ఈ మాట మనందరికీ వర్తించేదిగా కూడా మనము చూస్తాం. కాబట్టి మనలను అన్నప్పుడు మనము ఎక్కువ నేను వ్యాఖ్యానించేంత అవసరం లేదు అని. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవడం అవసరం. ఎవరం మనం అనేది మనం గమనించినట్లయితే రండి దయచేసి 14వ వచనం పాప క్షమాపణ అంటే మనము పాపమందు జన్మించి పాపంలో జీవించుచున్న వారము అని ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. 13వ వచనంలో మనం గమనిస్తే అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంటే ఎక్కడుంటిమి మనం ఒకప్పుడు? అంధకార సంబంధమైన అధికారంలో ఉంటిమి అని. 13వ వచనం చివరి భాగంలో తన కుమారునికి రాజ్య నివాసులుగా అని అన్నప్పుడు ఇక్కడ అంతకంటే ముందుగా మరొక రాజ్య నివాసులుగా మనం ఉన్నాం. వీ హ్యాడ్ బీన్ ఇన్ అనదర్ డొమినియన్ అండ్ ది కింగ్డమ్. కాబట్టి ఇక్కడ వీ అండర్స్టాండ్, వీ సీ ది
ది కండిషన్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ మెన్షన్డ్ హియర్. ఇక్కడ మనలను అని చెప్పబడిన ఆ ప్రజల యొక్క పరిస్థితిని మనం చూస్తాం. ఒకటి, వారు పాపములో ఉన్నవారనేది అర్థమవుతుంది. రెండవది, వారు అంధకార సమయంలో అధికారంలో ఉన్నారని మనం చూపిస్తుంది. మూడవది, వారు ప్రేమ కుమారుడు కాకుండా మరొకని రాజ్య నివాసులుగా ఉన్నారు. వాడెవడు అనేది మనం చూస్తే యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇప్పుడు ఈ లోక అధికారి అని అన్నాడు. వాడు అపవాదిని అవని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాకుండా వాని విషయమే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు దుష్టుని లేక అపవాది సంబంధులు అన్నాడు. కాబట్టి మనము ఎవరి అధీనంలో, ఎవరి అధికారం రాజరికంలో ఉన్నాము అనేది, ఎవరి రాజ్యంలో ఉన్నామనేది మూడవదిగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 2 సంగతులు మనం చూసాం. ఒకటి, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు ఆయన గురించి కూడా ఒక మాట జ్ఞాపం చేసుకోవడం అవసరమే. 12వ వచనంలో మనం చూస్తాం, చివరి భాగం, 1వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాము అని. అంటే ఆయన అని చెప్పబడిన ప్రభు అయిన క్రీస్తు, ఆయన ఎవరో కాదు. కొలస్సీ పత్రికలో ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి బహు స్పష్టంగా మనం చూస్తాం. ఆవిడ 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3వ వచనంలో బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయనలో గుప్తములైనాయి. 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం వచ్చినప్పుడు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు వసించుతున్నాయి. కాబట్టి 12వ వచనం చివరి భాగంలో దేవునికి మీరు కృతజ్ఞత చెల్లించాలన్నప్పుడు ఆ దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన స్తుతి స్తోత్రములు నొందతగినటువంటి వాడు. 2వ భాగాన్ని మనం వచ్చాం. మనలను అన్నప్పుడు మన గురించి 3 సంగతులు మనం చూచాం. We were in sins, born in sin and brought up in sins. అంతేకాదు, సెకండ్లీ we were in darkness, under the power of the darkness. అంధకార సంబంధించిన అధికారం కింద మనం ఉన్నాం. థర్డ్లీ, మూడవదిగా మనం చూస్తాం ఇక్కడ, we were in another kingdom, which was the kingdom of the devil. అపవాది యొక్క ఏలుబడి రాజ్యంలో మనం ఉంటూ వచ్చిన వారం. అలాంటి మనలను ఇప్పుడు 3వ భాగాన్ని వెళితే ఆయన ఏం చేశాడు మనకు. కాబట్టి ఆయన ప్రభువైన క్రీస్తు. రెండవది, మనలను అన్నప్పుడు మనం ఏం చేశాడు మనకు. రండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలలో 3 పదాలు నేను మీకు జ్ఞాపం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. 14వ వచనం చివరి భాగం, ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా మన పాపములకు పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన కుమారుని యందు we have this redemption in his son, which is the forgiveness of our sin. ఆయన యందు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అని అంటే పాప క్షమాపణ అని కూడా ఇక్కడ వ్యాఖ్యానించబడింది, అనగా పాప క్షమాపణ అని. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనల్ని ప్రేమించుతూ తన రక్తం వల్ల మన పాపముల నుంచి మనల్ని విడిపించినవాడు, విమోచించినవాడు అనే పదం కూడా మనం చూస్తాం. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడు అనంటే, ఆయన మన పాపముల నుంచి విమోచించాడు, విడుదల చేశాడు అని మన కొరకై ఆయన చేసిన కార్యం. అయితే ఇది ఎలాగా చేయగలిగాడు అనేది చదువుతాము, వినడానికి సులభమే, చెప్పడానికి సులభమే. కానీ అయితే దీని వెనక ఉన్నటువంటి గొప్ప త్యాగం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ది గ్రేటెస్ట్ సాక్రిఫైస్ బిహైండ్ దిస్ రిడెంప్షన్ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఏమిటి అది? ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన,
It is by the blood, the redemption, the forgiveness of sin is brought. Blood also signifies the very life. రక్తం అనేది జీవాన్ని మనకు చూపిస్తుంది, ప్రాణాన్ని మనకు చూపిస్తుంది. ప్రకటన లేవికాండం 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణము అని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని శిలువలో బలిగా అర్పించారు. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు ధారలుగా కాచాడు. అందు మూలంగా మనకు విమోచనం. ది వెరీ ప్రైస్ ఆఫ్ అవర్ రిడెంప్షన్ అండ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈజ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. మన విమోచనం, పాప క్షమాపణ యొక్క క్రయం ఖరీదు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణమే, ఆయన ప్రశస్తమైన రక్తమే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడా? ఏం చూచి మనైందో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన యావత్ రక్తము మా పాపి కొరకై కార్చాడా? ఏ హేతువును బట్టి ఆయన అలాగ చేశాడు అనే విషయాన్ని కూడా మరలా ఇక్కడికి వస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి చూడండి. 14వ వచనం చివరి భాగంలో విమోచనము అనగా పాప క్షమాపణ. 13వ వచనం తాను ప్రేమించిన తన కుమారుడు అని మనం చూస్తాము. అయితే ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఇక్కడేమో 13వ వచనం చివరి భాగంలో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అని. అంటే తన ప్రేమ కుమారుడని కూడా మనం చూస్తాం. He was the beloved son of the Father God in heaven. పరలోకమున్న తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు. అయితే ఈ ప్రేమ కుమారుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం వచ్చినట్లయితే అక్కడ మనం ఆయనే ఈ మాట చెప్పడం మనం చూస్తాం. తన స్నేహితుని కొరకే ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకే ప్రాణం పెట్టాడంటే ఇది ఇంకెంతో ఎక్కువైన ప్రేమ. ఎందుకు? స్నేహితుల కొరకై ప్రాణం పెట్టడం ఎక్కువైన ప్రేమ అయినప్పుడు బలహీనుల కొరకై, భక్తిహీనుల కొరకై, పాపుల కొరకై, శత్రువుల కొరకై ప్రాణం పెట్టిన ప్రేమ ఇంకా అపారమైన సమానమైన ప్రేమ. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దైవజనుడు పౌలు రాస్తుంటాడు, ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, వైశాల్యం గ్రహింపలేనిది. వీ కెనాట్ అప్రిహెండ్ ది లవ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు ప్రేమ యొక్క ప్రేమ ఎంత అని మనం ఏమాత్రం గ్రహించలే. అంతటి ప్రేమ దాన్ని మళ్ళీ ప్రేమించాడు. కాబట్టి మన ఎందు ఏమో చూచి కాదు, కానీ ఆయన మన ఎంత అనుకున్న ప్రేమను బట్టి అలాగ చేశాడు. కాబట్టి ఉదయకాలం ప్రభువును స్తుతించి ఆరాధించేందుకు మొదటి తలంపు ఏంటి అంటే మనకు ఆయన విమోచనం అనగా పాపక్షమాపణ. అది ఎలాగా? విలువైనటువంటి క్రయములను చెల్లించి, అమూల్యమైన క్రయం ఆయన తన ప్రాణమును రక్తను మన కోసం పెట్టి. ఎందును బట్టి? ఇట్ ఈస్ నథింగ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఓన్లీ. దేర్ ఇస్ నథింగ్ ఇన్ మీ. నా యందు ఏ కారణం హేతు లేదు. ఆయన కేవలం తన ప్రేమను బట్టి నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణం పెట్టినందున నాకు క్షమాపణ, విమోచనం కలిగింది. కాబట్టి ఆయన నా కొరకై చేసిన ఈ కార్యం, అందుకై నేను ప్రభువును ఆరాధించి ప్రభువును స్తుతిస్తాను. 2వ తలంపు పోదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. రెండవది మనం ఇక్కడ చూస్తాం, ఆయన మనలను తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. రాజ్య నివాసులుగా చేశాడు అంటే ఒకటేమో విడిపించాడు, రెండవదేమో రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ ఈ తలంపు మనం అర్థం చేసుకోవడానికి ఆయన రాజ్యం ఏంటో అనేది మీకు నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఆయన రాజ్యము అని అనేటప్పటికీ మనం పరలోక రాజ్యానికి వెళ్తాం.
పరలోక రాజ్యం కాదు ఇక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, అక్కడ నిల్చున్న వారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఈ మాట అన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని ప్రభువైన క్రీస్తు జవాబిస్తూ 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే. కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఎప్పుడు వచ్చును అని వాళ్ళు అడుగుతుంటే ఆల్రెడీ ఉంది మీ మధ్యలో అని అన్నాడు. ఏమిటండి ఈ దేవుని రాజ్యం? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మనము చూస్తాం ఈ మాట. నీవు వధింపబడిన వాడవై నీవు నీ రక్తం ఇచ్చి ఆయన తర్వాత చివరికి మనం వెళితే వారిని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి. ది పీపుల్ హూమ్ యూ హ్యావ్ రిడీమ్డ్, యూ హ్యావ్ మేడ్ దెమ్ టు బి ఏ కింగ్డమ్ పీపుల్ ఆఫ్ గాడ్. వారు మా దేవునికి ప్రజగాను రాజ్యముగాను ఉండినట్లుగా నువ్వు చేశావు. ఈ రోజున రక్షించబడిన దేవుని ప్రజలు ఎవరైతే ప్రభువైన దేవుడు ఆయన యొక్క అధికారమైన ప్రభువైన క్రీస్తు యొక్క అధికారానికి లోబరుచుకున్నారో, వచ్చి ఉన్నారో, అలాంటి వారందరూ ప్రభువైన దేవుని యొక్క రాజ్యమే. ఈరోజు నాకంటే ముందుగా, మనకంటే ముందుగా ఎవరైతే రక్షించబడి మరి ప్రభువులోకి వచ్చారో అలాంటి వారందరూ ఆయన యొక్క రాజ్యము అని మనకు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత రక్షణ పొందిన నన్ను కూడా ప్రభువైన దేవుడు ఏం చేశాడనంటే పాపం నుంచి విమోచించి ఆ రాజ్యంలోకి నన్ను చేర్చాడు. హీ హ్యాత్ యాడెడ్ మీ ఆల్సో టు దట్ కింగ్డమ్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ది పీపుల్ హూ ఆర్ పర్చేస్డ్ అండ్ రిడీమ్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా సంపాదించబడి విమోచించబడి ఆయన రాజ్యంగా చేయబడిన ఆ ప్రజలతో నన్ను కూడా చేర్చాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నా ఉనికి ఎక్కడ అనేది గమనించినట్లయితే ఆయన రాజ్యమైన, ఆయన సంఘమైన, ఆయన ప్రజల్లో నేనున్నాను. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు నన్ను రాజులేని యాజక సమూహంగా చేసావు, మంచిదే కాదనలేదు, కానీ అయితే నన్ను నీ రాజ్యంగా చేశావు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నా, నన్ను విమోచించి రెండవదిగా నన్ను ఆ రాజ్యంలో నన్ను యాడ్ చేసావు, కలిపావు. అందుకే ప్రభువును స్తుతించాలి. కాబట్టి ఇప్పుడు మనం పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 19వ వచనంలో సెలవిచ్చినట్లు, ఇక మీదట మీరు పరిజనులను పరదేశులు కాక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి ఊరినైనారు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. కనుకనే ఈ ఉదయకాలం నేను నా ప్రభువైన క్రీస్తును స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నన్ను ఇప్పుడు ఆయన రాజ్యమైన, నాకంటే ముందుగా అలా కూర్చోబడిన దేవుని ప్రజలైన ఆ రాజ్యంలో నన్ను కూడా చేర్చాడు. ఆ రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే చెప్పండి, రాజు అయి ఉన్నాడు. రాజు అయి ఉన్నాడు. అందుకే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెబుతూనే, బట్ హీ నెవర్ డినైడ్ దట్ హీ వాజ్ ఎ కింగ్. ఆయన రాజు అన్న విషయాన్ని గురించి ఆయన ఎప్పుడూ నిరాకరించలే. నీవు రాజువా అని అడిగితే అవును అన్నాడు. అంటే అర్థమేమిటి? ఒకవైపు ఏమో నా రాజ్యం ఈ లోక సంబంధం ఇది కాదంటుంటే, రాజ్యం లేని వాడు రాజు ఎలాగవుతాడండి? ఆరమ్మల్లా అంటాడు, నీవు రాజువా అని ప్రశ్నిస్తే అవును నేను రాజుని అంటాడు. మరి ఏంటి ఆయన రాజ్యం? ఈరోజు మనమే ఇటు మనకైనా ఈ రాజ్యముగా మనం చేయబడిన మన జీవితాలు ప్రభువైన క్రీస్తు మనకు రాజు అయినాడు. ఆయన ఏ రాజు? షాలేము రాజు, నీతి సమాధానమని అర్థమిచ్చే రాజు. అటు రాజు ఈరోజు మన జీవితాల్లో మనం ఏలుతూ ఉన్నాడు. హెబ్రీ 7:3. ఈ రాజు మనకు రాజు అయ్యింది. ఆయన మన జీవితంలో మనకంటే ముందుగా పోతున్నాడు. మీకా 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతున్నాడు. యెహోవా వారి నాయకుడు
ఆయన వారికి రాజు అని వ్రాయబడింది. అవును, రక్షించబడిన నా క్రైస్తవ జీవితంలో, నా యాత్ర జీవితంలో, ప్రయాణంలో అనేకమైన హర్డిల్స్, ఆటంకములు, అభ్యంతరములు ఎన్నో అయినప్పటికీ నా రాజు నాకంటే ముందుగా పోతున్నాడు. కాబట్టి నా జీవితంలో నేను అన్ని విషయాల్లో అత్యధికంగా విజయవంతునిగా ముందుకు పోతాను. ఇదే రెండవ తలంపు. కనుక మనల్ని ఆయన తన ప్రేమ కుమారునికి రాజ్య నివాసులుగా చేశాడు అని. ఇప్పుడు మూడవ భాగాన్ని మనం వచ్చినట్లయితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అనే మాటను చూసాం. అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి, ఈ విడుదల అంధకార సంబంధ అధికారం నుంచి అనేటువంటి మాట మనము సరైన రీతిగా అర్థం చేసుకోవడం అవసరం. లూకా సువార్తలో అంధకార సంబంధమైన అధికారాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా వాడాడు. రండి, లూకా సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు అప్పగించడానికి ఆయన సమీపించినప్పుడు 53వ వచనం, 22వ అధ్యాయము 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఇది మీ గడియ, ఇది అంధకార సంబంధమైన అధికారం. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగిస్తూ ఉంది. రక్షణ పొందిన మన క్రైస్తవ జీవితంలో ఆయా సందర్భాల్లో ఇలాంటి శోధనలు మనం చూస్తే ఎన్ని పర్యాయములు ప్రభువును అప్పగించేటివి పరిస్థితులు కూడా మనం వెళుతూ వచ్చాము. కాబట్టి మనం ఎరుగుదాం. సీమోను పేతురు విషయానికి మనం వద్దాం. ఈ సందర్భంలోనే మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని అప్పగించిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. పేతురు దూరంగా ఆయన వెంబడి వస్తున్నాడట. తర్వాత యోహాను సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అయితే ప్రభువుకు అక్కడ తీర్పు జరుగుతుంటే లోపల వెలపటం పేతురు అక్కడ కూర్చున్నాడు సలిమంట దగ్గర. అప్పుడు ఎవరో గుర్తుపెట్టి నీవును ఆయనతో కూడా ఉన్నవాడు కావా అంటే ఏమన్నాడు? నేను కాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి సీ హౌ Peter, being a disciple, called out for the Lord. He denied Christ Jesus. పిలువబడిన శిష్యుడిగా ప్రభువైన క్రీస్తు యేసు కొరకే అలాంటి వాడు ప్రభువైన క్రీస్తులాగా. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఆయా సమయాలలో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల గుండా మనం వెళ్ళటం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే యేసు ఒక మాట నాటి సీమోను పేతురుతో, ఇదే లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడం మిమ్మల్ని కోరుకున్నాడు. అయితే ఇది ఒకటి అని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. రెండవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయానికి మనం వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 12వ వచనం. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంధకార సంబంధులకు లోక నాదులు. ఇక్కడ అంధకార సంబంధులకు లోకనాథుడు, ఇది అంధకార సంబంధమైన అధికారం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రక్షించమని మన క్రైస్తవ జీవితం ఈరోజు ఇలాంటి వారితో పోరాటంతో కూడినటువంటి జీవితం. ఇది రెండవదిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను. నిశ్చయముగా ఏ వ్యక్తి జీవితంలో ప్రభు ఈ రక్షణ కార్యం అనేది నెరవేర్చున్నాడో, రక్షించబడిన తర్వాతనే ఈ పోరాటమును ఆ వ్యక్తి జీవితంలో అర్థం చేసుకుంటూ వస్తాడు. కాబట్టి శత్రువు అనేక రకాలుగా మనలతో పోరాడేటివనిగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, మీ విరోధిగా అపవాది ఎవరిని మింగుదనాన్ని వెదకుచు తిరుగుతున్నాడు, గర్జించే సింహం వలె అని అంటాడు. కాబట్టి రెండవ అంధకార సంబంధమైన అధికారం శత్రువు, అపవాది మనతో ఎల్లప్పుడూ
పోరాడేటివానిగా మనం చూస్తాం. ఏ విధం చేతనైనా మనల్ని మరలా తన వశం చేసుకునేదానికి అని. మూడవ మాటకు మరలా వస్తున్నాను ఇక్కడ. ఈ అంధకార సంబంధమైన అధికారం ఏమిటి అని అంటే, పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, 5వ అధ్యాయము 8వ వచనం, పూర్వమందు మీరు చీకటి అయి ఇంటిరి అని అన్నాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? పేతురు అపోస్తలుడు 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో నుండి మిమ్మల్ని అని అంటాడు. కాబట్టి పూర్వమందు చీకటిలో ఉంటిరి అని అంటే అది మన పాపమును మనకు చూపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పాపం అనే విషయమే కాదు, మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నటువంటి మూడవ మాట ఏంటి అని అంటే, రక్షణ పొందిన మన క్రైస్తవ జీవితాలలో మన పాపములు క్షమించబడి పాపం నుంచి మనం విమోచించబడినప్పటికీ, బట్ వీ హ్యావ్ ది నేచర్ ఆఫ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో ఆ పాపపు స్వభావం అనేది ఉంది. మన పాపాలు క్షమించబడ్డాయి, కానీ మనం జన్మించి జీవిస్తూ వచ్చిన పాపం నుంచి రక్షణ పొందేంత వరకు ఎన్ని పాపాలు అటు వాటన్నిటి నుంచి విమోచించబడ్డాము. కానీ అయితే ఈ శరీరం పాప శరీరం ఉంది, ఈ శరీర స్వభావం మనలో ఉంది. కాబట్టి ఈ శరీర స్వభావం నుంచి మనం విడుదల పొందేది అనేది మనం ఈ లోకమును శరీరం విడిచిపెట్టినప్పుడే. కాబట్టి ఈ శరీర స్వభావం అనేది మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు, రోమాపత్రిక 7వ అధ్యాయంలో, పేతురు అపోస్తలుడు 1వ పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో మాట అంటాడు, కాగా ప్రియులారా, మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారని ఎరిగి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరము అనే మాట మనం చూస్తాం 7వ అధ్యాయంలో. అందుకే పౌలు అపోస్తలుడు అన్నాడు చివరి వచనాల్లో మాట్లాడుతూ, అయ్యో ఇటు మరణమునకు లోనగు ఈ శరీరము నుంచి నన్నెవడు విడిపిస్తాడు అని అన్నాడు. తాను క్షమించబడ్డాడు, పాపం నుంచి విమోచించబడ్డాడు కదా, మరేంటి కేక అని అంటే, ఈ శరీర స్వభావము ఇది ఏం చేస్తుంది? 7వ అధ్యాయంలో నా అవయములో నన్ను పాపములు లోపర్చుకోవడానికి వేరొక నియమం నాలో పనిచేస్తుంది. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఓల్డ్ నేచర్. అది పాత స్వభావము, పాపము నియమము మనలో పనిచేస్తుంటాయి. అయితే దేవుని స్తోత్రం, ఇట్టి అధికారం నుంచి, ఈ శరీరం దాని స్వభావం నుంచి మనం విడిపించబడుతున్నాం. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమం పాపం మరణముల నియమించి నన్ను. దేవుని స్తోత్రం. పాప మరణముల నియమం నుంచి అంటే మొదటి అంధకార సంబంధమైన అధికారం ఏంటో లూకా 22వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాను. 2వ అంధకార సంబంధమైన అధికారం ఏమిటో ఎఫెసీ 6వ అధ్యాయంలో 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు 3వ అంధకార సంబంధమైన అధికారం ఏమిటో ఇక్కడ 1వ పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో, 7వ అధ్యాయం రోమియోలు రాసిన చివరి వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు రోమా 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమం నాలో నివాసం చేస్తున్నాడు. నాలో నివాసం చేస్తూ నా అంతరంగమందు నా అవయములతో పోరాడేటువంటి ఆ పాప నియమమును ప్రభువైన ఆత్మ పోరాడుతున్నాడు. అందుకనే నాకు విడుదల కలుగుతుంది. కాబట్టే పౌలు అపోస్తలుడు మాట చెప్పాడు రోమాపత్రిక 7వ అధ్యాయం చివరి వచనంలో, అయినను నన్ను ప్రేమించుతున్న ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఏం కలుగుతుందంటండి నాకు? చెప్పండి, మీరు చెప్పరే. 7వ అధ్యాయం చివరి వచనం చివరి భాగం లేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకు? నాకు జయం అనుగ్రహించుచున్న. కనుక 8వ అధ్యాయం రోమపత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. అందుకనే ఈ ఉదయకాలం ముందు మనం ప్రభువును ఆరాధించేందుకొరకై ఈ 3 మాటలు మనం చూస్తాం. ఇప్పుడు చెప్పినటువంటి 3 భాగాలు, ఒకటి క్రీస్తు, ఆయన ఎవరో కాదు, దేవుడైన ప్రభువైన క్రీస్తు, ఆయనే స్తుతి ఆరాధన పొందతగినటువంటి వాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించండి. రెండవది మనం అనేది 3 మాటలు చెప్పిన తర్వాత మనము ఆ ప్రభువైన దేవుని అలాంటి వారంగా
ప్రభును ఆరాధించి స్తుతించాలి అనే విషయం మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు 3వ భాగంలో మనం జ్ఞాపం చేశాం. ఆయన మనల్ని విమోచించాడు, పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు. రెండవది, ఆయన మనల్ని తన ప్రేమ కుమారుని రాజ్యాన్ని వాసులుగా చేశాడు. మూడవది, ఆయన మనల్ని ఏం చేశాడు, ఇప్పుడు మన నివసించుతున్న క్రీస్తు యేసునందు జీవనిస్తూ ఆత్మిక నియమం ద్వారా నన్ను ఈ పోరాటంలో ఈ అంధకార సమయ అధికారం నుంచి అనుదినము విడిపించుతూ ఉన్నాడు. అందుకని నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నేను స్తుతించి ఆరాధిస్తాను అని ఈ తలంపును మన హృదయంలో ఉంచుకున్న వారమై ఇప్పుడు ప్రభును ఆరాధించట్లో మనం ప్రవేశిద్దాం.